నమస్తే అండ్ వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. రాజకీయాల్లో వాళ్ళంతా హేమాహేమీలే, అంతా డక్కా ముక్కిలి తిన్నవాళ్లే, ఆవులిస్తే పేగులు లెక్క పెట్టగలిగే వాళ్లే. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఆలు ఏబిసిడీలు నేర్చుకుంటున్నారు. విద్యార్థుల్లా బుద్ధిగా పాఠాలు వింటున్నారు. ఇంతకీ ఏమిటా పాఠాలు, ఎవరా విద్యార్థులు? ఎంత పెద్ద పార్టీకైనా ప్రభుత్వంతో ఢీకొట్టాలంటే విషయం ఉండాలి. అంతలా విషయం ఉండాలంటే ఆ స్థాయిలో అవగాహన ఉండాలి. ఇవేమీ లేకుంటే అభాసుపాలు కాక తప్పదు. అదే ఇప్పుడు టీ కాంగ్రెస్ కు సమస్యగా మారింది. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పై ప్రభుత్వం దూకుడు మీదుంది. విపక్షాలు సై అంటూ సర్కారు దూకుతోంది. డిజైన్లలో మార్పులు లేకుండా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ కు గట్టి జవాబు చెప్పేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. స్వయంగా సీఎం కేసీఆర్ ఈ విషయంపై అసెంబ్లీలో వివరణ ఇవ్వడానికి రెడీ అవుతున్నారని వార్తలొస్తున్నాయి. ప్రసంగంతోనే కాదు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఇప్పటివరకు ప్రాజెక్టుల విషయంలో ఏం జరిగింది, తామెలా ఎదుర్కోబోతున్నాం, తామెలా చేయబోతున్నాం, ఏం చేస్తాము అన్నదాన్ని సవివరంగా చెప్పబోతున్నారట కేసీఆర్. ప్రభుత్వం సర్వసన్నద్దమై సభకొస్తూ ఉండడంతో కాంగ్రెస్ కూడా జాగ్రత్త పడుతోంది. కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులే యథాతథంగా ఎందుకు పూర్తి చేయాలని అడుగుతున్నామో, ప్రభుత్వం చెబుతున్న రీడిజైనింగ్ తో ఎలాంటి నష్టం ఉంటుందో వివరించి సర్కారుపై దుమ్మెత్తి పోసేందుకు కాంగ్రెస్ కూడా కసరత్తు చేస్తోంది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరికీ తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై సంపూర్ణ అవగాహన లేదు. ప్రాణహిత చేవేళ్ల పథకంతో ప్రయోజనాలేంటో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు పూర్తిగా తెలియదంటున్నారు. అలాగే ప్రాణహితకు బదులు కాళేశ్వరం దగ్గర ప్రాజెక్టు కడితే వచ్చే లాభ నష్టాలపైన అవగాహన లేదు. ఇట్లాగే అసెంబ్లీలో అడుగు పెడితే అధికార పార్టీ ముందు పరువు పోతుంది అన్న భయం కాంగ్రెస్ పెద్దలకు పట్టుకుందట. అందుకే సాగునీటి రంగ నిపుణులను రంగంలోకి దించిన కాంగ్రెస్ వారితో పాఠాలు చెప్పించుకుంటోంది. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి సహా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఈ క్లాసులకు హాజరై సందేహాలు నివృత్తి చేసుకున్నారట. తమ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై అవగాహన పెంచుకుంటున్నారట. సహజంగా సీఎం కేసీఆర్ తీరు దూకుడుగా ఒప్పించేలా ఉంటుంది కాబట్టి ఆయన వాదనను తిప్పికొట్టాలంటే ఏ అంశాలు ప్రస్తావించాలన్న దానిపై కాంగ్రెస్ నేతలు నోట్స్ కూడా సిద్ధం చేస్తున్నారట. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ స్పెషల్ క్లాసులతో సాగునీటి ప్రాజెక్టులపై మంచి అవగాహన వచ్చిందన్న చర్చ నేతల్లో జరుగుతోంది. చిన్నప్పుడు బాగా చదువుకోలేకపోయాం, కానీ ఇప్పుడు చదువుకోకుంటే ప్రభుత్వం చేతిలో బుక్ అవుతామంటూ ప్రాజెక్టుల పాఠాలు నేర్చుకున్న ఓ నేత అంటున్నారట. ప్రభుత్వానికి పైచేయి అవుతుందన్న భయమో, లేక వెనుకబడిపోతామన్న డౌటో మొత్తానికి నేతలకు పాఠశాల రోజులు గుర్తు చేసింది ప్రాజెక్టుల రీడిజైనింగ్. విశేషం ఏమిటంటే, అప్పట్లో సాగునీటి శాఖ మంత్రిగా ఈ ప్రాజెక్టులను మంజూరు చేసి పర్యవేక్షించిన పొన్నాల లక్ష్మయ్య ఈ క్లాసులకు హాజరు కాకపోగా సహచర నేతలకు కనీసం అవగాహన కూడా కల్పించడానికి కూడా ఆసక్తి చూపకపోవడం కొసమెరుపు.